విశాఖలో సరికొత్త టూరిస్ట్ అట్రాక్షన్ ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నంలో ఉన్నటువంటి కైలాసగిరి మీద నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ప్రజలకి ఇవాళ నుంచి కూడా పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా సరే నేరుగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ నుంచి విశాఖపట్నంలో ఉన్నటువంటిది అందాలన్నింటినీ కూడా వీక్షించవచ్చు. గత కొద్ది రోజులుగా కూడా ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది నిర్మాణం జరుగుతూ ఉండేది. అయితే ఇటీవల చాలా కాలం క్రితమే అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో అన్ని విధాలుగా చెక్ చేసుకుని ఎటువంటి ప్రమాదాలు ఏమీ చోటు చేసుకోకుండా ఉన్నామని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే సందర్శకులకు అందిస్తూ ఈరోజు విశాఖపట్నం ఎంపీ భరత్ దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇటు ఈ గ్లాస్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా దేశంలో సీ వ్యూ పాయింట్ ఉన్నటువంటి గ్లాస్ బ్రిడ్జ్ విశాఖపట్నంలో ఇప్పుడు మనం ఈ చూస్తున్నది మాత్రమే దాదాపు 55 కిలోమీటర్ల పొడవున ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది నిర్మాణం చేశారు. దీంతో పాటు కూడా ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి మనం పైన ఉన్నటువంటి అందాలను చూస్తుండవచ్చు. విశాఖపట్నంలో ఉన్నటువంటి సాగర్ తీరం, అదేవిధంగా సాగర్ తీరం నుంచి బీచ్ రోడ్ ఏదైతే ఉంటుందో భీమిలికి వెళ్లే ప్రాంతాన్నింటినీ కూడా ఇక్కడ నుంచి నేరుగా చూడవచ్చు. ఓవైపు సముద్ర తీర అందాలు, మరోవైపు కొండలు తాలూకా పచ్చదనం ఇదంతా కూడా చూడవచ్చు ఈ ప్రాంతం ఈ గ్లాస్ బ్రిడ్జ్ నుంచి. దీంతో పర్యాటకులంతా కూడా ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద చాలా కాలంగా చూసేందుకు ఆసక్తిగా కనబరుస్తూ ఉన్నారు. ఈ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యం అంతా కూడా ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. బీహార్ అదేవిధంగా కేరళలో మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి గ్లాస్ బ్రిడ్జ్ ఇప్పుడు విశాఖపట్నంలో కూడా అందుబాటులోకి రావడంతో సందర్శకులు పోటెత్తుతూ ఉన్నారు.